మంచు ఫ్యామిలీ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మంచు మనోజ్, అతని భార్య మౌనికపై కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ దంపతులపై కేసు పెట్టారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు 10 మంది అనుచరులపై కేసు నమోదైంది. మంచు ఫ్యామిలీలోని వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మంచు మనోజ్, అతని భార్య మౌనికపై కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ దంపతులపై కేసు పెట్టారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు 10 మంది అనుచరులపై కేసు నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో వివాదం చినికి చినికి గాలివానగా మారిపోతోంది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మంచు మనోజ్, అతని భార్య మౌనికపై కూడా కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ దంపతులపై కేసు పెట్టారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు 10 మంది అనుచరులపై కూడా కేసు ఇప్పటికే నమోదైంది. మంచు ఫ్యామిలీ వివాదంలో చినికి చినికి గాలివానగా పరిస్థితులు మారిపోతున్నాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మంచు మనోజ్, అతని భార్య మౌనికపై కూడా కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ దంపతులపై కేసు పెట్టారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు 10 మంది అనుచరులపై కేసు నమోదైంది. ఊహించని మలుపులు నిమిషానికి పరిణామం చోటు చేసుకుంటుంది మంచు కుటుంబంలో. ఇప్పటికే పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరొక పక్కన చిన్న కొడుకు నుంచి తనకు రక్షణ కల్పించాలని సిపిని మోహన్ బాబు కూడా అభ్యర్థించిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. ఇందులో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కూడా ఈ అంశంలో మోహన్ బాబు చెప్తున్నారు. ఇక తాజా సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మంచు ఫ్యామిలీ వివాదంలో గంటకు ఒక పరిణామం చోటు చేసుకుంటూ ఉంది. అయితే ఇప్పటికే తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ రోజు పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తాజాగా మరోవైపు మంచు విష్ణు కూడాను కాసేపటి క్రితమే ఇటు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా భారీ సెక్యూరిటీ మధ్య విష్ణు జల్పల్లిలో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్లారు. సో ఈ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక సమావేశం ఉండేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిన్న ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సాయంత్రం వరకు కూడా ఈ మంచు ఫ్యామిలీని నెలకొన్నటువంటి వివాదాలన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా మాట్లాడుతారంటూ కూడా ఒక చర్చ జరిగింది. అయితే అనంతరం ఎవరు ఊహించకుండా ఇటు మంచు మనోజ్ ఒక్కసారిగా పహాడీ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లి తన ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించారు. ఆగంతకులు దాడి చేసేటటువంటి ప్రయత్నంలో వారిని ప్రతిఘటించారు. వారి నాపైన దాడి చేశారు. సుమారుగా 10 మంది నాపైన దాడి చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి బయటికి వచ్చినటువంటి అరగంటలోపే ఇటు మోహన్ బాబు కూడాను రాచకొండ సిబికి ఒక ఫిర్యాదు చేశారు. అయితే తాను ప్రస్తుతం జల్పల్లిలోని తన నివాసంలో 10 సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాను.
అయితే ఈ నివాసంలోకి మంచు మనోజ్ తో పాటు మౌనిక అక్రమంగా ప్రవేశించారు. గత 4 నెలల నుంచి వారి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత తాజాగా మళ్ళీ అదే ఇంటికి వచ్చారు. వస్తూ తనతో పాటు అసాంఘిక శక్తులను ఇంట్లోకి తీసుకుని వచ్చారు. వీరు ఇంట్లో అలజడులను సృష్టిస్తున్నారంటూ కూడా ఆయన తన ఫిర్యాదులు పేర్కొన్నారు. తన ఆస్తులకు తర్వాత అలాగే తన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. తన ఆస్తులను ఇటు మంచు మనోజ్ తో పాటు అలాగే మౌనికారెడ్డి ఇద్దరు కూడాను చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఒక భయాన్ని ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు తాను సీనియర్ సిటిజన్ కాబట్టి తను స్వేచ్ఛగా బతికేటటువంటి అవకాశాన్ని తనకు కల్పించాలి, ఆ విధంగా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా ఆయన పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే పాడిచేరి పోలీసులు ఇటు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత ఇటు మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మనోజ్ దంపతుల పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. మరోవైపు 10 మంది అనుచరుల మీద కూడా ఇప్పటికే కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆగంతకుల మీద కూడా కేసు ఫైల్ చేశారు. వారెవరో గుర్తించేటటువంటి పనులు పోలీసులు ఉన్నారు. ప్రధానంగా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైందంటూ మనోజ్ చెప్తూ ఉన్నారు. విజయ్ రెడ్డితో పాటు కిరణ్ రెడ్డి అనే వ్యక్తులు ఇంట్లో ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేశారు. వీరు మంచు విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులంటూ కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. సో మొత్తానికి ఈ ఆస్తుల వివాదంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తనకు అండగా నిలవాలంటూ కూడా మనోజ్ ఒకవైపు చెప్తూ ఉన్నారు. అయితే రోజు కూడా ఒక రకమైనటువంటి గంట కూడా పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. ఈ వివాదాలు కూడా ఇంకా అంతకంతకు పెరిగిపోతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మంచు విష్ణు కూడాను దుబాయ్ నుంచి తాజాగా ఇంటికి చేరుకున్నాడు కాబట్టి ఈ రోజు ఇంకా ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది వేచి చూడాలి. అయితే నిన్ననే మంచు విష్ణు వస్తాడంటూ కూడా ఊహాగానాలు వెలువడ్డాయి. అదే సందర్భంలో మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా భారీ ఎత్తున ఇంట్లో మోహరించి ఉన్నారు. అయితే తాజాగా ఈ రోజు కూడా మరోసారి బౌన్సర్లు ఇటు జల్పల్లిలో ఉండేటటువంటి నివాసానికి చేరుకున్నారు. అయితే మంచు విష్ణు వచ్చారు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాదాలన్నిటికీ సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ రోజు కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. విశాంతిక. ఓకే శశి, థ్యాంక్ యూ.